ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామంలో మీకు హృదయపూర్వక శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? సామెతల గ్రంథం 29-25 వచనాన్ని నేటి వాగ్దానముగా దేవుడు మనకు దయచేస్తూ ఉన్నారు. యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో నీ చుట్టూరా ఎందరున్నా నీ కొరకు ఏమి చేసి ఉన్ననో నీకు ఉన్నతమైన ఆశ్రయుడు దేవుడు మాత్రమే. ఒక్కసారిగా దేవుడిని చెయ్యి వదిలిపెడితే నీ పని అంతే. హల్లెలూయా. బంధువులు, స్నేహితులు, నీ తోబుట్టువులు, నిన్ను ప్రేమించేవారు నీ చుట్టూరా ఎంతమంది ఉండినప్పటికీ నీ హృదయంలో దేవునికి ప్రథమ స్థానాన్ని, దేవునికి ఉన్నతమైన స్థానాన్ని, దేవునికి వీరందరికంటే హెచ్చైన స్థానాన్ని నమ్మిక ఉంచుటలో నువ్వు దేవునికి ప్రత్యేకమైన చోటును నీ హృదయంలో ఇవ్వకపోతే నువ్వు ప్రయాసపడే ఆ ఫలమును భుజించలేవు. దేవుని యందు నీ జీవితము యందు ఆనందించలేవు. అందుకే దేవుని యందు నీ నమ్మిక నిలుపు. ఒక్కోసారి నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరితో సమాధానంగా మంచిగా ఉండటం మంచిదే, కానీ వారిని నమ్మవద్దు అని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే వారిని నువ్వు నమ్మినప్పుడు సమాధానంగా ఉండటం వేరు, వారిపై డిపెండ్ అవ్వటం, నమ్మటం వేరు. బైబిల్ గ్రంథం చెప్పకనే చెప్తుంది, నమ్మవద్దు, సమాధానం కలిగి ఉండు కానీ నమ్మవద్దు. ఎందుకంటే నమ్మటమే ఒక్కోసారి తప్పైపోతుంది. మోసకరమైన మార్గాలలోకి నీ జీవితం వెళ్ళిపోతుంది. తిరిగి నువ్వు కళ్ళు తెరిచేసరికి భయానకమైన పరిస్థితుల్లో ఉంటున్నావు. అప్పుడు నీతో ఒక్కరు కూడా నీ కొరకు మిగిలి ఉండరు. ఆమేన్. కనుక నీ దేవుని యందు నీ మనస్సు ప్రతిష్ఠ చేసుకో. దేవునిపై నమ్మిక ఉంచుటలో నీ మనస్సును నూతనముగా కట్టుకో. నీ హృదయమైన ఇంటిని అమర్చుకో. దేవుని యందు ఈ దినమే నీకు అద్భుతములు, మహాకార్యములు ఆయన జరిగించునుగాక. నీ అవసరములన్నీ తీర్చి లెక్కలేనన్ని అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన నీ జీవితములో జరిగించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మీ వినికిడిలో ఈ వాగ్దానము నెరవేర్చునుగాక. ఆమేన్.